మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కాగా బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక నేటితో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీల గడువు ముగియనుంది. దీంతో ముందుగానే ఓట్ల లెక్కింపు అయితే చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60, సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్ 19వ తేదీన ఒకే దశలో పోలింగ్ అయితే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. సిక్కింలో అధికారంలో బీజేపీ, సిక్కిం క్రాంతివారి మోర్చా కూటమి అధికారంలో ఉంది. ఇక మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరితో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మరోవైపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అనూహ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లో పోటీ లేకుండా ఇప్పటికే బీజేపీ 10 స్థానాల్లో విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగిలిన 50 స్థానాల ఫలితాలపైన కూడా బీజేపీ ధీమాగా ఉంది. మరోవైపు నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 సీట్లలోనే పోటీకి పరిమితమైంది. పేపర్ లీక్స్ తో ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు కలిసి వస్తాయనే అంచనాతో కాంగ్రెస్ ఉన్నట్లుగా సమాచారం. ఈసారి అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.95% పోలింగ్ జరిగింది. సిక్కింలోనూ 32 స్థానాల భవితవ్యం నేడు తేలనుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఉవ్విళ్లూరుతోంది. ఎలాగైనా విజయం సాధించాలని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్, సిటిజన్ యాక్షన్ పార్టీ సిక్కిం ఆశపడుతున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈసారి మొత్తం 146 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.